ఏజెన్సీ ఇవన్నీ కూడా ఏదైతే చేస్తున్నారో ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఏ ఒక ఎగ్జామ్స్ అయినా సరే లీక్ అయితే దాని చట్టం ప్రకారము వాళ్లకు 10 సంవత్సరాల శిక్ష తప్పదు. అదేవిధంగా 15 కోట్ల దాకా ఫైన్. ఇంతకుముందు ఓన్లీ 1 crore ఫైన్ ఉండే, ఇప్పుడు 15 కోట్ల దాకా ఫైన్ అవుతా ఉంది. దాంతోపాటు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నియమించడం, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా 4 నెలల్లోనే కేసు దర్యాప్తు చేసి వారికి ఏదైతే చట్ట ప్రకారం ఏదైతే నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయం ప్రధానమంత్రి గారు తీసుకున్న సందర్భంగా నేను ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నా, స్వాగతం పలుకుతున్నాను. నిన్న మొన్న జరిగిన పరిణామాల్లో కూడా ఫస్ట్ టైం ఒక ప్రభుత్వము ఎవరైతే సమ్మె చేస్తున్నారో ఆందోళన చేస్తున్నారో వాళ్ళతోని కూర్చొని మాట్లాడటము, చర్చలు జరపటము, చర్చల అనంతరం ఒక వాతావరణాన్ని, ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని తీసుకురావటము ఇవన్నీ కూడా జరిగినాయి. అది ఒక ఎందుకు జరిగింది, ఏం చేశారో మొన్న నేను దాని మీద నేను మాట్లాడాను. కానీ ఈ పెద్ద నిర్ణయము కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి నేను నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారికి వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. మన రాష్ట్ర యువత కూడా దీనికి తప్పకుండా స్వాగతం పలుకుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దాని మీద నేను మాట్లాడాను. కానీ ఈ పెద్ద నిర్ణయము కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి నేను నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారికి వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. మన రాష్ట్ర యువత కూడా దీనికి తప్పకుండా స్వాగతం పలుకుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ఏదైతే చేస్తున్నారో ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఏ ఒక ఎగ్జామ్స్ అయినా సరే లీక్ అయితే దాని చట్టం ప్రకారము వాళ్లకు 10గా చేయలేని పరిస్థితిలో ఎన్టీఏ అనేది ఒక సంస్థ పెట్టి అనేకమైనటువంటి పెద్దవాళ్లతోని రాధాకృష్ణన్ కమిటీ, ఆ కమిటీలో వాళ్ళ రికమెండేషన్ మీదుగా ఎన్టీఏ పెట్టి ఎన్టీఏలో చాలా మందిని అధికారులు పెట్టడం జరిగింది. ఆ అధికారుల ఒక నిర్లక్ష్యం వలన ఇంకేదో కారణం వలన అయితే దాదాపు 47 మంది అధికారులని ఎన్టీఏ నుంచి బదిలీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 24 చట్టం ఏతుందో 2024 చట్టం ఏతుందో దీన్ని ఇప్పుడు సవరణ చేయబోతా ఉన్నారు పార్లమెంట్లో. ఈ ఒక సవరణ ప్రకారము వారికి ఎవరైతే చేస్తారో ఈ లీకేజ్ ఒక నీట్ ఎగ్జామినేషన్, ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ కాకుండా కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్ష, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్స్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇవన్నీ కూడా ఏదైతే చేస్తున్నారో ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఏ ఒక లీక్ అయితే దాని చట్టం ప్రకారము వాళ్లకు 10 సంవత్సరాల శిక్ష తప్పదు. అదేవిధంగా 15 కోట్ల దాకా ఫైన్. ఇంతకుముందు ఓన్లీ 1 crore ఫైన్ ఉండే, ఇప్పుడు 15 కోట్ల దాకా ఫైన్ అవుతా ఉంది. దాంతోపాటు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నియమించడం, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ద్వారా 4 నెలల్లోనే కేసు దర్యాప్తు చేసి వారికి ఏదైతే చట్ట ప్రకారం ఏదైతే నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ణయం ప్రధానమంత్రి గారు తీసుకున్న సందర్భంగా నేను ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నా, స్వాగతం పలుకుతున్నాను. నిన్న మొన్న జరిగిన పరిణామాల్లో కూడా ఫస్ట్ టైం ఒక ప్రభుత్వము ఎవరైతే సమ్మె చేస్తున్నారో ఆందోళన చేస్తున్నారో వాళ్ళతోని కూర్చొని మాట్లాడటము, చర్చలు జరపటము, చర్చల అనంతరం ఒక వాతావరణాన్ని, ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని తీసుకురావటము ఇవన్నీ కూడా జరిగినాయి. అది ఒక ఎందుకు జరిగింది, ఏం చేశారో మొన్న నేను దాని మీద నేను మాట్లాడాను. కానీ ఈ పెద్ద నిర్ణయము కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి నేను నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారికి వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. మన రాష్ట్ర యువత కూడా దీనికి తప్పకుండా స్వాగతం పలుకుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.